పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పార్లమెంటు వద్ద తోపులాట కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారా? డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్, దీనికి పోటీగా బీజేపీ సభ్యులు చేపట్టిన ఆందోళనలు పార్లమెంటు ప్రాంగణంలో తోపులాటకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్పుతులు కింద పడడంతో ఇరువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఫిర్యాదుతో కేసు నమోదైంది. తాజాగా ఈ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేయడం గమనార్హం. ఈ కేసును ఇకపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు. భారత న్యాయ సంహిత BNP చట్టంలోని 117, 125, 131, 351, 3 క్లాస్ 5 సెక్షన్ కింద రాహుల్పై పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గాయపడిన ఇద్దరు బీజేపీ ఎంపీల స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే రాహుల్ గాంధీని కూడా విచారణకు హాజరు కావాలని కోరుతామని తెలిపారు. తోపులాటకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కోసం పార్లమెంట్ సెక్రటరియట్కు లేఖ రాస్తామని చెప్పారు. ఘటనలో గాయపడిన రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్రమంగా వారు కోలుకుంటున్నారని డాక్టర్లు తెలియజేశారు. కాగా బీజేపీ సభ్యులు తమను లోపలికి వెళ్లకుండా ప్రవేశద్వారం వద్ద అడ్డుకున్నారని, ఈ సమయంలో తోపులాట జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కాలికి కూడా గాయమైంది. ఈ క్రమంలో బీజేపీపై కూడా పోలీసులకు కాంగ్రెస్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత న్యాయ సంహిత సెక్షన్ 117, 125 కింద కేసు నమోదైతే ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. దీంతో రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా సాగుతుంది. ఒకవేళ ఈ కేసులో రాహుల్ని అరెస్ట్ చేసినా ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి వచ్చిన ముప్పేమీ ఉండదు. దోషిగా నిర్ధారణ అయి 2 ఏళ్లు జైలు శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు కాగా కింది కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. 2 ఏళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో గత ఏడాది రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. చివరకు సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టే విధించడంతో తిరిగి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.